హాయ్ గైస్, నా పేరు మోహన్ కృష్ణ అండ్ మీరు చూస్తున్నారు రాయడిష్ లెక్చర్స్ ద తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్. సో ఈరోజు క్లాస్ అనేది మనం నిన్న ఆల్రెడీ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ పార్ట్ 1 చేసుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ పార్ట్ 2 ఇది. సో ఫ్లూయిడ్ కైనమాటిక్స్లో మనం ఎక్కడితో ఆపాము అంటే టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్లో స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో, యూనిఫామ్ నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటో తెలుసుకొని అక్కడితో మనం క్లాస్ ఆపాము. ఇప్పుడు మొత్తం టోటల్ 6 టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్లో ఇంకా 4 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అన్నది మనం ఈరోజు చూసుకుందాం. సో థర్డ్ ఫ్లో 1D 2D 3D ఫ్లోస్. సో పేరులోనే ఉంది, ఫ్లూయిడ్ ఫ్లో అనేది చేంజ్ అవ్వడం ఓన్లీ 1 డైమెన్షన్లోనే అయితే దాన్ని 1D ఫ్లో అంటారు. కార్టీషియన్ కోఆర్డినేట్స్ తీసుకుంటే ఎక్స్ డైరెక్షన్ ఉంటుంది, వై డైరెక్షన్ ఉంటుంది, జెడ్ డైరెక్షన్ ఉంటుంది. ఒక ఫ్లో అనేది చేంజ్ ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో అవుతుంది అనుకోండి, దాన్ని ఏమంటాం 1D ఫ్లో అంటాం అన్నమాట. లైక్ ఇప్పుడు ఒక పైప్లో ఫ్రిక్షన్ అనేది ఏమీ లేదనుకోండి, అంటే ఫ్రిక్షన్లెస్ వాల్స్, పైప్ వాల్స్ ఉన్నాయనుకోండి, వాటర్ అనేది ఓన్లీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది 1 డైరెక్షన్లోనే. వేరియేషన్ అనేది 1 డైరెక్షన్లో ఉంది. ఇలా కాకుండా ఇప్పుడు ఆ సేమ్ పైప్కి మనం ఐడియల్ కండిషన్ కాకుండా నార్మల్ గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేసరికి ఏ పైపు ఎంత స్మూత్గా మనకు ఉన్నట్టు అనిపించినా కానీ మైక్రోస్కోపిక్ లెవెల్కి వెళ్ళేసరికి అండ్యులేషన్స్ అనేవి ఉంటాయి పైపు వాల్ దగ్గర. సో పైపు వాల్ అనేది ఖచ్చితంగా ఫ్రిక్షన్ని అప్లై చేస్తుంది వాటర్ ఫ్లో మీద. అలాంటప్పుడు వాటర్ ఎలా వేరీ అవుతుంది అంటే ఇలా వెళ్తుంది. అంటే ఈ మధ్యలో వాటర్ యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, వాల్స్ దగ్గరికి వచ్చేసరికి వెలాసిటీ ఆల్మోస్ట్ 0 ఉంటుంది. సో మధ్యలో ఇలా వేరీ అవుతుంది వాటర్ వెలాసిటీ అనేది. అంటే ఎక్స్ డైరెక్షన్లో వాటర్ మూవ్ అవుతుంది, వై డైరెక్షన్లోనేమో ఇలా పెరిగింది, మళ్ళీ ఇలా తగ్గింది, వెలాసిటీ వేరియేషన్ ఉంది. అలా 2 డైమెన్షన్స్లో వేరియేషన్ వస్తే అలాంటి వాటర్ని స్టడీ చేసినప్పుడు మనం ఏమంటాము అంటే 2D ఫ్లో అంటాం. ఇలా 2D ఫ్లో కాకుండా ఒక రివర్ తీసుకున్నారనుకోండి, లేకపోతే వర్షం పడినప్పుడు రోడ్డు మీద నిండో, రోడ్ సైడ్ నిండో, మన ఇంటి ముందు నిండో వాటర్ ఫ్లో అవుతూ వెళ్తుంది అనుకోండి, అది ఓన్లీ 1 డైమెన్షన్లోనో ఓన్లీ 2 డైమెన్షన్స్లోనో ఫ్లో అవ్వదు. ఇప్పుడు వాటర్ అలా ఫ్లో అవుతూ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద గడ్డ లాంటిది వచ్చిందనుకోండి, అది సైడ్స్కి స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే కిందకి వెళ్ళిపోతుంది ఏమైనా హోల్ ఉందంటే. సో అంటే అప్పుడు వాటర్ ఏంటి 3 డైమెన్షన్స్లో ఫ్లో అవుతుంది. అలాంటి వాటర్ని స్టడీ చేసినప్పుడు అది ఏమంటారంటే 3D ఫ్లో అంటారు. ఇది 1D 2D అండ్ 3D ఫ్లోస్కి వచ్చేసరికి నెక్స్ట్ 4th టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో, కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లోస్. కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లోస్లోకి వచ్చేసరికి వాటర్ అనేది ఆల్మోస్ట్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లోలోకే వస్తుంది అనమాట. అంటే వాటర్ అనేది నువ్వు ఎంత ప్రెషర్ అప్లై చేసినా కంప్రెస్ చేయడం అనేది ప్రాక్టికల్లీ పాసిబుల్ అవ్వదు. అలాంటి ఫ్లూయిడ్స్ ఏవైనా ఫ్లో అయ్యే ఫ్లోని మనం ఏమంటాము అంటే నాన్ కంప్రెసిబుల్ ఫ్లో అంటాం అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఫ్లూయిడ్స్లోకి ఈ లిక్విడ్స్ కాకుండా గ్యాసెస్ కూడా వస్తాయి. అలా ఏ గ్యాస్ ఛాంబర్లో నిండో గ్యాస్ ఫ్లో అవుతా పైప్ ద్వారా బయటకు వెళ్తుంది అనుకోండి, అలాంటి ఫ్లోస్లో మనకి ప్రెషర్ ఎక్కువ పెట్టినప్పుడు అవుట్లెట్లో నుండి నువ్వు ఇన్లెట్లో ఇచ్చినంత క్వాంటిటీ అనేది అవుట్లెట్లోకి రావడానికి లేదనుకోండి, అక్కడ తక్కువ క్వాంటిటీ వస్తుంది, ఇక్కడ నువ్వు ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేస్తున్నావు. అలాంటప్పుడు ఆ పైప్లో ఏమవుతుంది, ఆ గ్యాస్ అనేది కంప్రెస్ అవుతుంది. అలా కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ఫ్లూయిడ్స్ ఫ్లో అయ్యే దాన్ని ఏమంటాము అంటే కంప్రెసిబుల్ ఫ్లోస్ అంటాం అనమాట. ఇప్పుడు వాటర్ హ్యామర్ అనేది మీరు అందరూ వినే ఉంటారు. ఏంటంటే ఒక ట్యాప్లో నుండి వాటర్ వస్తున్నప్పుడు సడన్గా నువ్వు వాల్వ్ని క్లోజ్ చేసినట్టయితే అక్కడ హై అమౌంట్ ఆఫ్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడప్పుడు పైప్స్ బర్స్ట్ అయిపోతుంటాయి సరిగ్గా డిజైన్ నువ్వు చేయలేకపోతే కనుక. అలాంటి టైంలో కంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ వాటర్, బట్ అంత ఎక్కువ ప్రెషర్స్ సాధారణంగా రావు కాబట్టి వాటర్ అనేది ఆల్మోస్ట్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లోలోకి వస్తుంది. నెక్స్ట్ గ్యాసెస్ లాంటివి ఏమైనా ఉంటే అవి కంప్రెసిబుల్ ఫ్లోస్లోకి వస్తాయి. 5th టైప్ వచ్చేసి రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లోస్. సో ఏంటి ఈ రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లో అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, రొటేషనల్ ఫ్లో అంటే ఏ వాటర్ అయితే తిరుగుతూ ఫ్లో అవుతుందో అది రొటేషనల్ ఫ్లో అవ్వదు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ సింక్లోనో వాష్ బేసిన్లోనో పోర్స్ అనేవి క్లాగ్ అయిపోయాయి అనుకోండి, ఆ పైన వాటర్ నిలబడుతుంది మనకి. ఆ పోర్స్ని నువ్వు క్లీన్ చేసినప్పుడు ఇది తిరుగుతూ కిందకి వెళ్ళిపోద్ది. అది రొటేషనల్ ఫ్లో అవుద్దా అంటే అవ్వదు. రొటేషనల్ అంటే మరి ఏ ఫ్లో రొటేషనల్ అవుద్ది అది మనకి తెలియాలి అంటే ఎగ్జాంపుల్కి ఒక బాల్ తీసుకుందాం. ఏంటది స్ట్రెస్ బాల్ ఉంటుంది చూడండి, స్పాంజ్ది. అలాంటి బాల్ తీసుకున్నాం మనం. ఆ బాల్ తీసుకొని ఒక హార్డ్ సర్ఫేస్ మీద నేను ఆ బాల్ని పెట్టాను అనుకోండి, అదేమవుతుంది, ఈ హార్డ్ సర్ఫేస్కి బాల్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. ఇలాగా గ్రావిటీ డౌన్ ఉంది కాబట్టి ఇది కిందకి వెళ్ళాలి. బాల్ ఎలా వెళ్తుంది, రొటేట్ అవుతూ వెళ్తుంది. ఈ విధంగా రొటేట్ అవుతూ బాల్ వెళ్ళింది కాబట్టి దీన్ని ఏమంటామంటే రొటేషనల్ ఫ్లో అంటాం అన్నమాట. అలా కాకుండా ఒక వాటర్ అనేది ఫ్లో అవుతూ వెళ్ళిపోతుంది అనుకోండి, ఇలాగా ఇటు నుండి వాటర్ అనేది ఫ్లో అవుతూ వెళ్తుంది. దాని మీద నేను ఈ ప్రెషర్ బాల్ని పెట్టాను, అదేమవుతుంది, వాటర్తో పాటు అలాగే వెళ్ళిపోద్ది. సో ఆ వాటర్ మాలిక్యూల్ ఆర్ ఏదైతే ఫ్లూయిడ్ ఫ్లో అవుతూ వెళ్తుందో ఆ ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ అనేవి రొటేట్ అవుతూ వెళ్తున్నాయి అనుకోండి, దాన్ని రొటేషనల్ ఫ్లో అంటారు. అంతేగాని ఇప్పుడు వాష్ బేసిన్లో క్లాగ్స్ ఓపెన్ చేసినప్పుడు అది తిరుగుతూ వెళ్తుంది, లేకపోతే మన వాషింగ్ మిషన్లో ఆ వాటర్ తిరుగుతుంది కాబట్టి అది రొటేషనల్ ఫ్లో అవుద్దా అంటే అవ్వదు. అప్పుడు రొటేషనల్ ఫ్లో అవ్వాలంటే ఏం కావాలి, ఆ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి తిరుగుతున్నాయా లేదా అన్నదాన్ని బట్టి మనకు అది రొటేషనల్ ఫ్లోవా కాదా అన్నది తెలుస్తుంది. సో బౌండరీ లేయర్ ఈక్వేషన్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. అది ఇప్పుడు వరకు మన వీడియోస్లో అయితే చెప్పలేదు. మీకు ఒకవేళ ఐడియా ఉన్నట్టయితే చూడండి. ఇది ఒక హార్డ్ సర్ఫేస్ అనుకోండి, ఈ సర్ఫేస్ మీద వాటర్ ఫ్లో అవుతూ వెళ్తుంది. వాటర్ ఫ్లో అవుతూ వెళ్తున్నప్పుడు ఈ సర్ఫేస్ ఏమన్నా మూవ్ అవుతుందా అంటే సర్ఫేస్ అనేది మూవ్ అవ్వట్లేదు, దాని మీద వాటర్ అనేది మూవ్ అవుతుంది. అప్పుడు ఈ సర్ఫేస్ దగ్గర కాంటాక్ట్ ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి చూడండి, అవి ఈ సర్ఫేస్ ఎంత వెలాసిటీతో వెళ్తుందో అంత వెలాసిటీనే తీసుకుంటాయి అన్నమాట. అంటే ఈ సర్ఫేస్కి కాంటాక్ట్ అయిన వాటర్ మాలిక్యూల్స్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తాయంటే సర్ఫేస్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందో ఈక్వల్ టు ఆ వెలాసిటీతోనే ట్రావెల్ చేస్తాయి. సో ఇక్కడ సర్ఫేస్ మూవ్ అవుతుందా, మూవ్ అవ్వట్లేదు. అప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, మూవ్ అవ్వకుండా అక్కడే ఉంటాయి. అప్పుడు ఆ వాటర్ అనేది ఫ్లో అవుతూ వెళ్తుంది కదా, ఈ మాలిక్యూల్స్ పైన ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవ్వడానికి ఈ కిందనున్న మాలిక్యూల్స్ అనేవి డ్యూ టు కొహెజన్ లాగి పట్టుకుంటాయి, నువ్వు మూవ్ అవ్వద్దు అనేసి. సో వీటి స్పీడ్ తగ్గుద్ది. అంటే ఇక్కడ పైన ఎంత స్పీడ్ అయితే ఉందో అంత స్పీడ్ కిందనున్న మాలిక్యూల్కి ఉండదు. ఈ పైన అంటే ఎగ్జాక్ట్గా సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ స్టేబుల్గా ఉంటాయి, దానిపైన ఉన్న మాలిక్యూల్స్ని ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అప్లై చేస్తాయి, నువ్వు వెళ్ళొద్దు ఆగు అని. ఇంకొంచెం పైన వెళ్ళేసరికి కింద ఉన్న వాటిలో అంత రెసిస్టెన్స్ ఉండదు కానీ కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగా అట్ సర్టెన్ డెప్త్ వరకు కూడా బౌండరీ లేయర్ అంటారు అనమాట దీన్ని. ఈ లేయర్ని బౌండరీ లేయర్ అంటారు. ఆ బౌండరీ లేయర్ పైన ఉన్న మాలిక్యూల్స్ ఏమవుతాయి అంటే ఈ కిందన స్టాటిక్గా ఉన్న సర్ఫేస్తో సంబంధం లేకుండా ఫ్రీగా ఫ్లో అవుతూ వెళ్ళిపోతుంటాయి. బట్ ఈ బౌండరీ లేయర్లో ఏ మాలిక్యూల్ ఉన్నాయో అవి కిందన స్టాటిక్గా ఉన్న సర్ఫేస్ మీద ఫ్లో అవ్వడం వల్ల ఎఫెక్ట్ వాటి మీద పడుతుందన్నమాట. సో దీని గురించి డెప్త్గా మనం బౌండరీ లేయర్ థియరీ డిస్కస్ చేసినప్పుడు చేసుకుందాం. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో ఈ సర్ఫేస్ అనేది వాటర్ మాలిక్యూల్స్ని బౌండరీ లేయర్ కిందనున్న వాటర్ మాలిక్యూల్స్ని ఫ్లో అవ్వడానికి రెసిస్టెన్స్ అప్లై చేస్తుంది. ఈ సేమ్ కేసు లాగా రెసిస్టెన్స్ అప్లై చేసినప్పుడు అవి ఏమవుతాయి, అలా వెళ్ళిపోవు, రొటేట్ అవుతూ వెళ్తుంటాయి. సో ఈ బౌండరీ లేయర్ లోపల ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఏంటి, రొటేషనల్ ఫ్లోలో ఉన్నాయి. ఈ బౌండరీ లేయర్ తెంచుకున్న తర్వాత వాటర్ అనేది ఫ్లోతో పాటు వెళ్ళిపోతూ ఉంది, అక్కడ రెసిస్టెన్స్ ఏం లేదు. అప్పుడు ఆ మాలిక్యూల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఒక వాటర్ మీద పెట్టిన ప్రెషర్ బాల్ లాగే తిరగకుండా వెళ్ళిపోతుంటాయి. సో ఈ పైన ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఏ ఫ్లోలో ఉన్నాయి, ఇర్రొటేషనల్ ఫ్లోలో ఉన్నాయి. ఇది రొటేషనల్ ఫ్లో అండ్ ఇర్రొటేషనల్ ఫ్లోస్. ఇప్పుడు నేను అన్నాను కదా, సింక్లో నుండి వాటర్ రొటేట్ అవుతూ కిందకి దిగినప్పుడు మరి అది ఎందుకు రొటేషనల్ ఫ్లో లాగా కాదు. దీనికి ఏంటంటే ఇప్పుడు సింక్ వాల్స్ దగ్గర నుండి సర్టెన్ డెప్త్ వరకు బౌండరీ లేయర్ ఉంటుంది, కానీ ఆ పైకి వచ్చేసిన తర్వాత బౌండరీ లేయర్ కండిషన్ అనేది ఉండదు కదా. సో ఆ సింక్లో వాటర్ తిరుగుతూ వెళ్తుంది. ఎందుకు తిరుగుతుంది అంటే
బౌండరీ లేయర్ ఎఫెక్ట్ వల్ల కాదు. ఆ వాటర్ అనేది అలా వర్ల్పూల్ యాక్షన్లో కిందకి వెళ్తుంది. అలాంటప్పుడు ఈ వాటర్ అనేది ఇలా ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఆ వాటర్ మీదనున్న మాలిక్యూల్స్ అనేవి ఫ్లోతో పాటు తిరుగుతాయి. అంటే ఆ మాలిక్యూల్స్ అనేవి అదే విధంగా ఆ ఫ్లోతో పాటు కంటిన్యూ అవుతూ వెళ్తాయి తప్పితే ఆ ఫ్లోలో మాలిక్యూల్స్ కూడా తిరుగుతూ వెళ్ళవు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ తిరుగుతుంది ఏంటి, వాటర్ ఫ్లో తిరుగుతుంది, అందులో ఉన్న మాలిక్యూల్స్ మాత్రం తిరగట్లేదు. ఎలా ఉన్నాయో అలాగే ఆ ఫ్లోతో పాటు వెళ్తున్నాయి. సో ఈ కండిషన్కి వచ్చేసరికి అది రొటేషనల్ ఫ్లో అవ్వదు. నెక్స్ట్ లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో. లామినార్ ఫ్లో అంటే ఏంటి, టర్బులెంట్ ఫ్లో అంటే ఏంటి, ఇది జస్ట్ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దీని గురించి ఫర్దర్గా ఒక పెద్ద లెసనే ఉంటుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. ఏంటంటే లామినార్ ఫ్లో అంటే ఏంటంటే ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతూ వెళ్తుంది. ఒక ఫ్లూయిడ్ అనేది చాలా లేయర్స్లో వెళ్తుందని ఊహించుకోండి. అంటే ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, డిఫరెంట్ లేయర్స్ ఊహించుకోండి. సో ఒక్కొక్క మాలిక్యూల్ వాటరు ఒక లేయర్ అనుకోండి, ఇది ఇలా ఫ్లో అవుతూ వెళ్తుంది. దీని మీద ఇంకొక మాలిక్యూల్ లేయర్ ఉంది కదా వాటర్, అది వెళ్తుంది. అంటే కిందన ఒక లేయర్ ఆఫ్ వాటర్ వెళ్తుంది, పైన ఒక లేయర్ ఆఫ్ వాటర్ వెళ్తుంది, దాని మీద ఒక లేయర్ ఆఫ్ వాటర్ వెళ్తుంది. అలాగా ఒక లేయర్ని ఒక లేయర్ క్రాస్ చేసుకోకుండా దేని లైన్లో అవి జాగ్రత్తగా వెళ్తున్నాయి అనుకోండి, దాన్ని ఏమంటాం, లామినార్ ఫ్లో అంటాం అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక హనీ కానీ లేకపోతే గ్లూ కానీ ఇలాంటి విస్కాసిటీ ఎక్కువ ఉన్న ఏదైనా సబ్స్టెన్స్ తీసుకొని ఒక స్లాంట్ సర్ఫేస్ మీద వేసి చూడండి, హనీ ఎలా వెళ్తుంది, అలా మెల్లగా వెళ్తుంటుంది. సో అదేంటంటే ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ జారుతూ వెళ్తుంటుంది అనమాట. దాన్ని ఏమంటాం మనం, లామినార్ ఫ్లో అంటాం. అలా కాకుండా ఇప్పుడు హెవీగా వరదలు వచ్చేస్తున్నప్పుడు వీధుల్లో నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి, అది కింద ఒక లేయరు, పైన ఒక లేయరు, ఆ పైన ఒక లేయర్ అని జాగ్రత్తగా వెళ్ళదు. పైకి కిందకి దానికి నచ్చినట్టుగా ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక లేయర్ని ఇంకొక లేయర్ డిస్టర్బ్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా వెళ్తుంది అన్నది మనమే చెప్పలేము అనమాట. ఎడ్డీస్ ఫామ్ అవుతాయి, వేవ్స్లా వస్తుంటాయి. అలాంటిది ఏమంటామంటే టర్బులెంట్ ఫ్లో అంటాం. సో ఇక్కడతో టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఓకే, చెమటలు కొంచెం కారుతున్నాయి, పట్టించుకోకండి. అంటే ఫ్యాన్ లేకుండా చెప్తున్నాను, ఫ్యాన్ ఆన్ చేస్తే మైక్ సౌండ్ లాగేస్తుందని, డిస్టర్బెన్స్ అని. సో ఇంత కష్టపడుతున్నప్పుడు నా సబ్జెక్ట్ నచ్చితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాతే వీడియో కంటిన్యూ చేయండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్. అసలు మనం ఫ్లూయిడ్ కైనమాటిక్స్ చదువుకోవడానికి మనం మెయిన్ ఎయిమ్ ఏంటి, వాటర్ ఆర్ ఫ్లూయిడ్ యొక్క మోషన్ని మనం స్టడీ చేస్తున్నాం. నువ్వు స్టడీ చేసిన దాన్ని చూపించగలగాలి కదా, ఒక ప్యాటర్న్ లాగా కానీ ఒక పేపర్లో కానీ చూపించగలగాలి కదా. దానికోసం వచ్చిందే డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్ అనమాట. అంటే చెప్పాలి అంటే ఇప్పుడు ఒక తాగుబోతుడు ఎలా నడుస్తున్నాడు అంటే అడ్డదిడ్డంగా నడుస్తున్నాడు, ఒక జిగ్జాగ్ మేనర్ చూపిస్తాం. లేదు అంటే ఒక మిలిటరీ మార్చ్ జరుగుతుంది, వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఒక స్ట్రైట్ లైన్లో నడుస్తున్నారు. ఇలాగా డిస్క్రైబ్ చేయడానికి ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ ఆర్ స్ట్రైట్ లైన్ ఇలాంటివి ఉన్నాయి చూడండి. అలాగే ఒక ఫ్లూయిడ్ ఫ్లోని కూడా అది ఏ ప్యాటర్న్లో ఫ్లో అవుతుంది అన్నది నీకు పేపర్లో నువ్వు కొన్ని గీతలు గీసి చూపిస్తే ఆ చూసేటోడు డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫ్లోని చూడకపోయినా ఈ పేపర్లో నువ్వు గీసిన గీతలు చూసి ఓకే ఫ్లూయిడ్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది సైట్లో అని తెలుసుకోగలిగేలాగా నువ్వు డిస్క్రైబ్ చేయగలిగితే దాన్ని ఏమంటాం, డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్ అంటాము. సో ఇందులో ఏ విధాలుగా డిస్క్రైబ్ చేస్తాము అంటే, ఒకటి స్ట్రీమ్ లైన్, 2 స్ట్రీక్ లైన్, 3 టైమ్ లైన్, 4 పాత్ లైన్. సో ఈ 4 టైప్స్లో మనం ఒక ఫ్లూయిడ్ ఫ్లోని డిస్క్రైబ్ చేస్తామన్నమాట. ఈ ఆల్మోస్ట్ స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, పాత్ లైన్ అనేవి ఒకే విధంగా ఉంటాయి. మీరు కానీ జాగ్రత్తగా వినకుండా మైండ్ అటు ఇటు ఆలోచిస్తూ ఏదో చూస్తూ విన్నారు అంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవి అర్థం చేసుకోవడానికి. సో మీ సైడ్ నుండి మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే మీరు జాగ్రత్తగా మైండ్ డైవర్ట్ అవ్వకుండా మైండ్ పెట్టి ఈ 3 అయ్యే వరకు అట్లీస్ట్ వినండి. ఫస్ట్ స్ట్రీమ్ లైన్ తీసుకున్నట్టయితే ఇట్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ డ్రాన్. ఏంటి, స్ట్రీమ్ లైన్ అనేది
ఒక ఇమాజినరీ లైన్ అంటే ఎగ్జిస్ట్ అవుతుందా ఫీల్డ్లో అంటే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, నువ్వు ఇమాజిన్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసావు. ఆ లైన్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఈ లైన్లో ఏ పాయింట్ అయినా తీసుకొని దానికి నువ్వు ఒక ట్యాంజెంట్ డ్రా చేసినట్టయితే ఆ ట్యాంజెంట్ అనేది నీకు ఏం చెప్పాలి అంటే ఒక ఫ్లూయిడ్ ఫ్లోలోని ఈ పాయింట్ అంటే ఇప్పుడు ఒక ఫ్లూయిడ్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతూ వెళ్తుంది అనుకోండి. ఈ ఫ్లోలో ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఈ పాయింట్లో ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ ఏ విధంగా ఉంది అంటే ఎంత మ్యాగ్నిట్యూడ్లో ఉంది, నెక్స్ట్ ఏ డైరెక్షన్లో ఉంది అన్నది నాకు ఈ స్ట్రీమ్ లైన్ చూపిస్తుంది అనమాట. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. స్ట్రీమ్ లైన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ ఇమాజినరీ కర్వ్ డ్రాన్. The tangent to which it drawn shows the magnitude and direction of the velocity at that point. దాన్ని ఏమంటామంటే స్ట్రీమ్ లైన్ అంటాము. అంటే ఈ స్ట్రీమ్ లైన్ అనే ఇమాజినరీ కర్వ్లో ఏ పాయింట్ అయినా నేను పిక్ చేసుకొని దానికి ఒక ట్యాంజెంట్ డ్రా చేసినట్టయితే అది అక్కడ వెలాసిటీ ఏ విధంగా ఉంది, ఏ డైరెక్షన్లో ఉన్నది అన్నది నాకు చూపిస్తుంది. ఇంతే స్ట్రీమ్ లైన్, సింపుల్. నెక్స్ట్ స్ట్రీక్ లైన్. స్ట్రీక్ లైన్ అంటే ఏంటి అంటే ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతూ వెళ్తుంది. అప్పుడు ఫ్లూయిడ్ ఫ్లోని నేను దూరాన్ని నుండి ఫోటో తీశాను. అది ఏ విధంగా ఫోటో తీశాను, ఇప్పుడు ఫ్లూయిడ్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతూ వెళ్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ తీసుకున్నాను నేను. ఆ పాయింట్ దగ్గర నేను ఇలా ఒక ట్యూబ్ ఇన్సర్ట్ చేశాను. ట్యూబ్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ డై పెట్టాను. డై అంటే ఏదో ఒక కలర్, మీకు నచ్చిన కలర్ ఒకటి ఇక్కడ నుండి పంపిస్తున్నాను నేను. ఈ పైనుండి ఒక కలర్ పంపుతున్నప్పుడు అంటే ఇది ఫ్లోతో కలిసిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది కదా కలర్. ఈ పాయింట్ దగ్గర నుండి ఏ ఏ పార్టికల్స్ అయితే ట్రావెల్ అవుతూ వెళ్ళాయో ఆ పార్టికల్స్ అన్నిటికీ ఈ కలర్ అంటుతుంది. సో అప్పుడు వాటర్ లోపల మనకు ఒక లైన్ కనబడుతుంది, కలర్ లైన్ ఫ్లోలోని. అది దేన్ని సూచిస్తుంది అంటే స్ట్రీక్ లైన్ని చూపిస్తుంది. ఇది నేను మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. యాక్చువల్గా స్ట్రీక్ లైన్ డెఫినేషన్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర నుండి ఏ ఏ పార్టికల్ అయితే టైం లైన్లో పాస్ అవుతూ వెళ్ళిందో, లైక్ ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఒక సెకండ్ అయ్యేసరికి ఈ పార్టికల్ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళొచ్చు. బట్ ఒక కొత్త పార్టికల్ ఇక్కడికి వచ్చింది. 2 సెకండ్స్ అయ్యేసరికి ఈ పార్టికల్ ఇక్కడికి వెళ్ళింది, ఈ పార్టికల్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఒక కొత్త పార్టికల్ ఉంది. అలాగా టైం గడిచే కొద్దీ ఈ ప్లేస్ నుండి ఏ ఏ పార్టికల్స్ అయితే మూవ్ అవుతూ వెళ్ళాయో అట్ ఏ సర్టెన్ టైం, ఏదో ఒక టైంలో నేను దూరం నుండి ఫోటో తీసాను అనుకోండి, అప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిన పార్టికల్స్ అన్నీ ఎక్కడెక్కడైతే ఉన్నాయి అనుకుంటున్నానో వాటిలన్నిటిని కలిపాను అనుకోండి నేను. దాన్ని ఏమంటాము అంటే స్ట్రీక్ లైన్ అంటాము. సో స్ట్రీమ్ లైన్ అంటే ఏంటి, ఒక ఇమాజినరీ కర్వ్. అక్కడ ఎక్కడైతే నేను ట్యాంజెంట్ డ్రా చేశానో ఆ ట్యాంజెంట్ ఏం చేస్తుంది అంటే ఫ్లోలో ఆ పాయింట్ యొక్క వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉన్నదన్నది నాకు చూపిస్తుంది. అది స్ట్రీమ్ లైన్. స్ట్రీక్ లైన్ అంటే ఏంటి అంటే ఒక పాయింట్ నుండి ఏ ఏ పార్టికల్స్ అయితే పాస్ అయ్యాయో ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో నేను టైంని స్టాప్ చేసేసినప్పుడు ఆ పార్టికల్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలన్నిటిని నేను ఒక లైన్తో డ్రా చేసి కలిపితే అది ఏమవుతుంది, స్ట్రీక్ లైన్ అవుతుంది. సో స్ట్రీక్ లైన్ అనేది రియాలిటీలో ఉంది, ఇమాజినరీ లైన్ కాదు. అది స్ట్రీమ్ లైన్కి స్ట్రీక్ లైన్కి ఉన్న తేడా. నెక్స్ట్ మూడోది ఏంటి, పాత్ లైన్. ఇది జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవుతారు. పాత్ లైన్ అంటే ఏంటంటే ఒకే ఒక్క పాయింట్ని నేను తీసుకున్నాను, ఆ పాయింట్ ఎక్కడెక్కడికి వెళ్తుంది అన్నది నేను చూసుకుంటున్నాను. ఎక్కడెక్కడికైతే వెళ్తుందో ప్రతిదీ నేను మార్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ మార్క్ చేసుకున్న ప్రతి పాయింట్ని నేను కలుపుకుంటూ వెళ్తే అదేమవుతుంది, పాత్ లైన్ అవుతుంది. ఇప్పుడు నేను స్ట్రీక్ లైన్కి పాత్ లైన్కి తేడా మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్ట్రీక్ లైన్ అంటే ఏంటంటే ఆ స్పేస్ నుండి వెళ్ళిన ప్రతి పార్టికల్ని అట్ ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైము, ఆ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలోనే నేను ఫోటో తీసి అక్కడి నుండి పాస్ అయిన ప్రతి పార్టికల్ని కలిపితే ఏమవుతుంది, స్ట్రీక్ లైన్ అవుతుంది. బట్ పాత్ లైన్ అంటే ఇన్ని పార్టికల్స్ ఉండవు, ఒకే ఒక్క పార్టికల్ ఎక్కడెక్కడికైతే మూవ్ అవుతుందో, ఒక చీమను పట్టుకొని అది ఎటు వెళ్తుందో జాయిన్ చేసుకుంటూ వెళ్ళినట్టు ఒకే ఒక ఫ్లో పార్టికల్ని నేను పట్టుకొని దాని వెనకాలే నేను డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే అది పాత్ లైన్ అవుతుంది. ఇది స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, పాత్ లైన్కి ఉన్న తేడా. నెక్స్ట్ టైం లైన్. టైం లైన్ అంటే ఏం లేదు, ఒక పైప్ తీసుకున్నాం ఎగ్జాంపుల్కి. అట్ టైం t=0 ఫ్లూయిడ్లో ఇలా మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి.
నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి, సర్ఫేస్ అనేది స్టాటిక్గా ఉన్నప్పుడు దానికి అంటుకొని ఉన్న మాలిక్యూల్స్ కూడా స్టాటిక్గానే ఉంటాయి. సర్ఫేస్ వెలాసిటీ ఈక్వల్ టు దానికి అంటుకున్న మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ. సో టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర అన్ని మాలిక్యూల్స్ ఇలా ఉన్నాయనుకోండి, టైం t ఈక్వల్ టు 1 సెకండ్ వచ్చేసరికి ఈ సర్ఫేస్ దగ్గర ఉన్న మాలిక్యూల్స్ అలాగే ఉంటాయి. సర్ఫేస్ దగ్గర ఉన్న మాలిక్యూల్స్ దీన్నే నేను ఒక గ్రాఫ్లో తీసాను అనుకోండి, ఇక్కడికి తెచ్చుకున్నాను నేను. అంటే ఈ మాలిక్యూల్ ఇక్కడికి వచ్చేసిందా అంటే కాదు, ఇక్కడే గీసేస్తే ప్రతిదీ కూడా t ఈజ్ ఈక్వల్ టు 0, t ఈక్వల్ టు 1, t ఈక్వల్ టు 2 అన్నీ ఇక్కడ గీస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఇక్కడ తీసాను. వదిలేండి, కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను ఇక్కడే చెప్తాను. సో ఇక్కడ ఉన్న పార్టికల్ t ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడే ఉంది, t ఈక్వల్ టు 1 దగ్గర ఇక్కడే ఉంటుంది. బట్ దాని కింద ఉన్న పార్టికల్ కొంచెం ముందుకు వెళ్తుంది. అలా 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 ప్రతి పార్టికల్ కొంచెం ముందుకు వెళ్ళింది, ప్రతిదాన్ని దాని కింద ఉన్న పార్టికల్ వెనక్కి లాగుతూ ఆపేస్తుంది. సో t ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర టైం లైన్ ఏమవుతుంది, ఇది అవుతుంది. t ఈక్వల్ టు 2 సెకండ్స్ వచ్చేసరికి టైం లైన్ ఏమవుతుంది, ఇలా అవుతుంది. t ఈక్వల్ టు 4 వచ్చేసరికి ఇలా, t ఈక్వల్ టు 5 వచ్చేసరికి ఇలా. అంటే ఫస్ట్ ఎడ్జసెంట్ పార్టికల్స్ t ఈక్వల్ టు 0 దగ్గర ఉన్నాయి తీసుకొని, t ఈక్వల్ టు 1 దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర ఆ ఎడ్జసెంట్ పార్టికల్స్ ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాయి అన్న ప్రతి దాన్ని నేను కలుపుకుంటూ పోతే అదేమవుతుంది, టైం లైన్ అవుతుంది. ఈ టైం లైన్తో మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, పాత్ లైన్తోనే కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ మీరు టెక్స్ట్ బుక్లో చదివినా, మీ కాలేజీలో ఎవరైనా చెప్పినా కన్ఫ్యూజ్ అవుతారేమో, కానీ ఇప్పుడు నేను చెప్పింది వింటే మాత్రం మీకు ఈ మూడిట్లో కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇప్పుడు నేను డీప్గా ప్రాపర్టీస్లోకి వెళ్తాను. అంటే డైరెక్ట్గా స్ట్రీమ్ లైన్ అంటే ఏంటో చెప్పేసి దాని ప్రాపర్టీస్ చెప్పేసి, స్ట్రీక్ లైన్ అంటే ఏంటో చెప్పేసి దాని ప్రాపర్టీస్కి వచ్చేసరికి స్ట్రీమ్ లైన్ మర్చిపోతారు. నెక్స్ట్ స్ట్రీక్ లైన్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసి పాత్ లైన్కి వెళ్ళేసరికి అవి రెండు మర్చిపోతారు. ఈ మూడు కంప్లీట్ అయ్యేసరికి ఏదేదో మీకు అర్థం కాదు. కాబట్టి నేను ముందు స్ట్రీమ్ లైన్ అంటే ఏంటి, స్ట్రీక్ లైన్ అంటే ఏంటి, పాత్ లైన్ అంటే ఏంటి అని సింపుల్గా డెఫినేషన్స్ చెప్పేశాను. ఇప్పుడు మీరు ఈ మూడిట్లో కన్ఫ్యూజ్ అవ్వరు. ఒకవేళ మీరు నేను చెప్పింది మర్చిపోతే ఒకసారి వీడియోలో వెనక్కి వెళ్ళి ఈ మూడు మళ్ళీ వినేస్తే సరిపోతుంది. ఇంతకన్నా క్లారిటీ మీకు ఎక్కడ దొరకదు. ఇప్పుడు నేను ఇన్ డెప్త్లో వెళ్తాను. స్ట్రీమ్ లైన్ అంటే ఏంటి, స్ట్రీక్ లైన్ అంటే ఏంటి, పాత్ లైన్ అంటే ఏంటి, టైం లైన్ గురించి ఆల్రెడీ డెప్త్లో వెళ్ళి మీకు చెప్పేశాను. స్ట్రీమ్ లైన్కి వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, స్ట్రీమ్ లైన్కి ఒక ఈక్వేషన్ ఉంది. అదేంటి, dr/v ఈజ్ ఈక్వల్ టు dx/u ఈజ్ ఈక్వల్ టు dy/v ఈజ్ ఈక్వల్ టు dz/w. ఇది స్ట్రీమ్ లైన్ యొక్క ఈక్వేషన్. ఇది మీరు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోవాలి. dx/u ఈజ్ ఈక్వల్ టు dy/v ఈజ్ ఈక్వల్ టు dz/w అనేది ఏమవుతుంది అంటే స్ట్రీమ్ లైన్ యొక్క ఈక్వేషన్ అవుతుంది. ఈ స్ట్రీమ్ లైన్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి, ఫ్లో అనేది స్ట్రీమ్ లైన్కి పెర్పెండిక్యులర్గా అవ్వదు. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అంటే నేను ఏం చెప్పాను, ఒక ఇమాజినరీ కర్వ్ చెప్పాను. ఆ కర్వ్లో ఏ పాయింట్ దగ్గర నేను ట్యాంజెంట్ తీసుకున్నా ఆ పాయింట్ యొక్క వెలాసిటీ ఏ డైరెక్షన్లో, ఆ పాయింట్లో అక్కడ పార్టికల్ యొక్క వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉందో అన్నది చెప్తుంది అన్నాను. సో ఒక ఫ్లూయిడ్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది అనుకోండి, ఇలా ఫ్లో అవుతూ వెళ్తుంది అనుకోండి, ప్రతి పార్టికల్ని కనెక్ట్ చేస్తూ ఒక స్ట్రీమ్ లైన్ ఉంటుంది కదా. సో స్ట్రీమ్ లైన్స్ అనేవి చాలా ఉంటాయి, ఇమాజినరీ కర్వ్స్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు స్ట్రీమ్ లైన్స్ అనేవి ఇలా ఉన్నాయి అనుకోండి, వీటికి పెర్పెండిక్యులర్గా ఫ్లో అనేది అయ్యే అవకాశమే లేదు. అది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి, నో ఫ్లో perpendicular to streamline. Second point, no two streamlines cross each other. No two streamlines cross each other. అంటే ఒక స్ట్రీమ్ లైన్ ఇలా ఉన్నప్పుడు ఇంకో స్ట్రీమ్ లైన్ అనేది దాన్ని దాటుకొని వెళ్ళిపోవడాలు, ఇంటర్సెక్ట్ అవ్వడాలు ఇలాంటివి జరగవు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇఫ్ వెలాసిటీ ఇంక్రీజెస్ స్పేసింగ్ బిట్వీన్ స్ట్రీమ్ లైన్స్ డిక్రీజెస్. ఎందుకంటే లామినార్ ఫ్లో ఉందనుకోండి, ఒకదాని మీద ఒకటి స్మూత్గా ఫ్లో అవుతూ వెళ్తుంటుంది కాబట్టి స్ట్రీమ్ లైన్స్ అనేవి స్పేసింగ్లో ఉంటాయి. అలా కాకుండా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనుకోండి, స్లోగా వెళ్ళకుండా, అప్పుడు ఈ స్ట్రీమ్ లైన్స్ అనేవి ఒకదానికొకటి దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. అది వెలాసిటీ. ఇంకో విధంగా మీరు అర్థం చేసుకోవాలి అంటే, ఒక ఫ్లో అనేది మెల్లగా ఫ్లో అవుతూ వెళ్తుంది అనుకోండి, ఏరియా ఇంటూ వెలాసిటీ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. ఇప్పుడు నేను దూరంగా ఉన్నాయి,
ఇక్కడ ఏరియా ఇది అనుకోండి, ఇది ఇంటూ విడ్త్ అనుకోండి ఏరియా. ఇప్పుడు వెలాసిటీ నేను పెంచాను, ఏవి కాన్స్టెంట్ అయినప్పుడు వెలాసిటీ పెరిగిందంటే ఏరియా ఏమవుతుంది, తగ్గుతుంది. సో స్పీడ్ పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ ఏరియా ఇంత ఉండదు, ఫ్లోకి ఇంత తగ్గిపోయింది. అంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫ్లో అవ్వాలి అంటే అప్పుడు స్ట్రీమ్ లైన్స్ అనేవి ఎంత దూరం ఉన్నవి, ఫ్లో ఎక్కడి వరకే ఉంది కాబట్టి దగ్గరికి వచ్చేసాయి. ఈ విధంగా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అది స్ట్రీమ్ లైన్ యొక్క థర్డ్ ప్రాపర్టీ. ఫోర్త్ ప్రాపర్టీ, ఇప్పుడు స్టడీ ఫ్లో ఉందనుకోండి. స్టడీ ఫ్లో అంటే నేను ఏం చెప్పాను పార్ట్ 1లోని, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేవి టైం టు టైం మారవు అన్నాను. సో ఇప్పుడు స్టడీ ఫ్లో ఉందంటే వెలాసిటీ ఏ విధంగా ఉంటుంది, వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు వెలాసిటీ పెరిగితే స్ట్రీమ్ లైన్ స్పేసింగ్ పెరిగిపోద్ది, వెలాసిటీ తగ్గితే స్ట్రీమ్ లైన్ స్పేసింగ్ పెరుగుద్ది, వెలాసిటీ పెరిగితే స్ట్రీమ్ లైన్ స్పేసింగ్ తగ్గుద్ది అన్నాను. స్టడీ ఫ్లోకి వచ్చేసరికి వెలాసిటీ కాన్స్టెంట్ అవ్వద్ది కాబట్టి ఈ సెకండ్లో స్ట్రీమ్ లైన్ ఏ విధంగా ఉందో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి స్ట్రీమ్ లైన్స్ అదే విధంగా ఉంటాయి. బట్ వెలాసిటీ కాన్స్టెంట్గా లేదంటే, అంటే స్టడీ ఫ్లో కాకపోతే స్ట్రీమ్ లైన్ అనేది టైం టు టైం మారిపోతూ ఉంటుంది. ఇది స్ట్రీమ్ లైన్ యొక్క ప్రాపర్టీస్ అండ్ ఇది స్ట్రీమ్ లైన్ యొక్క ఈక్వేషన్. స్ట్రీమ్ లైన్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తే, న్యూమరికల్స్ ఇస్తే ఒకవేళ ఎలా ఇస్తాడు అన్నది ఇప్పుడు చూద్దాం. మనం క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ ఏమన్నాడు అంటే, ఇన్ ఏ ఫ్లూయిడ్ ఫ్లో వెలాసిటీ v bar ఈజ్ ఈక్వల్ టు 0.5 ప్లస్ 0.8 x i క్యాప్ ప్లస్ 0.5 మైనస్ 0.8 y j క్యాప్. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రీమ్ లైన్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇది మనకి వీడు ఇచ్చిన క్వశ్చన్. ఈ క్యాప్ ఏంటి, జే క్యాప్ ఏంటి, ఇవన్నీ మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. ఇది ఫర్దర్గా మన వీడియోస్లో మనం వీటి గురించి ఇన్డెప్త్ డిస్కషన్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా 100% క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు వెలాసిటీ v బార్ ఉంది కదా, అంటే పెద్ద వెలాసిటీ. ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, 3D ఫ్లో అంటే కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో x డైరెక్షన్, y డైరెక్షన్, z డైరెక్షన్ అని 3 ఉంటాయి కదా. ఒక ఛానల్లోనో లేకపోతే వర్షం వచ్చినప్పుడు మన ఇంటి ముందు ఫ్లో అయ్యే వాటర్ ఏ విధంగా ఫ్లో అవుద్ది అన్నాను, హారిజాంటల్గా వెళ్ళిపోద్ది. ఏమైనా వైడ్ ఎక్కువ అయ్యింది అంటే ఈ విధంగానూ వెళ్తుంది, ఏమైనా గొయ్యి లాంటిది ఉంటే జెడ్ డైరెక్షన్లోనే వెళ్తుంది. అంటే ఒక ఫ్లో అనేది ఛానల్, మనం డిఫైన్ చేసిన ఛానల్లోనో పైప్లోనో కాకుండా నార్మల్గా ఫ్లో అయినప్పుడు దానికి 3 డైరెక్షన్స్లో ఫ్లో ఉంటుంది చూడండి. ఆ ఫ్లో వెలాసిటీ వెక్టర్ v బార్ని ఏమంటారు అంటే x లేదా ui క్యాప్ ప్లస్ vj క్యాప్ ప్లస్ wk క్యాప్ అంటారనమాట ఈ పెద్ద వెలాసిటీని. అంటే ఏంటంటే u అనేది వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇన్ x డైరెక్షన్, v అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇన్ y డైరెక్షన్, w అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇన్ z డైరెక్షన్. సో ఈ 3 డైరెక్షన్స్లోనూ వెలాసిటీ ఉంటుంది చూడండి. ఆ 3 వెలాసిటీలని కలుపుకుంటే మనకి ఓవరాల్గా ఆ ఫ్లూయిడ్ ఫ్లో యొక్క వెలాసిటీ వస్తుంది అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు వాటర్ అనేది కంట్రోల్డ్ ఛానల్లో కాకుండా అన్డిఫైన్డ్ ఛానల్లో ఫ్లో అవుతూ వెళ్తున్నప్పుడు దానికి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి x డైరెక్షన్లో మూవ్ అవుద్ది, y డైరెక్షన్లో మూవ్ అవుద్ది, z డైరెక్షన్లో మూవ్ అవుద్ది. అలా 3 డైరెక్షన్లో మూవ్ అయ్యే వాటర్ యొక్క వెలాసిటీ వెక్టార్ క్యాపిటల్ V బార్ మనం ఫైండ్ చేయాలి అంటే x డైరెక్షన్లో వెళ్తున్న, ఇప్పుడు ఈ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ ఏంటి అంటే ఏం లేదు, అది చూసి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఐ క్యాప్ ఇక్కడ ఏం చెప్తుంది నీకు అంటే ఈ వెలాసిటీ అనేది x డైరెక్షన్లో మూవ్ అవుతుంది రా అబ్బాయి అని మాత్రమే చెప్తుంది, అంతకు మించి ఎందుకు పనికిరాదు. సో దాన్ని చూసి ముందు మీరు భయపడకండి. నెక్స్ట్ ఈ జే క్యాప్ ఏం చెప్తుంది అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ అనేది y డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని చెప్తుంది. కే క్యాప్ ఏం చెప్తుంది అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ అనేది z డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని చెప్తుంది. అంటే అది ఏ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ అన్నది నీకు చెప్పడానికి మాత్రమే ఐ క్యాప్, కే క్యాప్, జే క్యాప్ అనేది నీకు ఉపయోగపడుతుంది తప్ప అంతకు మించి అది ఏమీ చేసేదో. మీరు దాన్ని చూసి ముందు భయపడడం మానేయండి. నెక్స్ట్ UVW అంటే ఏంటి, వెలాసిటీ ఇన్ x డైరెక్షన్, వెలాసిటీ ఇన్ y డైరెక్షన్, వెలాసిటీ ఇన్ z డైరెక్షన్. ఇప్పుడు వీడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, వెలాసిటీ వెక్టర్ v బార్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఐ క్యాప్ ప్లస్ సంథింగ్ జే క్యాప్ ఇచ్చాడు. అంటే అది ui క్యాప్ v బార్ ఈజ్ ఈక్వల్ టు ui క్యాప్ ప్లస్ vj క్యాప్ ఇచ్చాడు. అంటే ఇక్కడ wk క్యాప్ అనేది మిస్సింగ్. అంటే z డైరెక్షన్లో వాటర్ మూవ్ అవ్వట్లేదు, టూ డైమెన్షనల్ ఫ్లో అనమాట. ఇది x డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, y డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. దీనికి స్ట్రీమ్ లైన్ ఈక్వేషన్ కట్టమన్నాడు. మనకి ఏం తెలుసు స్ట్రీమ్ లైన్ ఈక్వేషన్, dr/v ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ v అనేది ఏంటి క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్ టు
dx by u ఈజ్ ఈక్వల్ టు dy by v ఈజ్ ఈక్వల్ టు dz by w. బట్ ఇక్కడ మనకి z కాంపోనెంట్ ఇచ్చాడా అంటే ఇవ్వలేదు, సో ఇది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ dx by u అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇదంతా u అవుతుంది, ఇదంతా v అవుతుంది. 0.5 ప్లస్ 0.8x ఈజ్ ఈక్వల్ టు dy by 0.5 మైనస్ 0.8y అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 0.5 మైనస్ 0.8y ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 0.5 ప్లస్ 0.8x ఇంటూ dy. ఈ విధంగా సింప్లిఫై చేసుకొని y ఈజ్ ఈక్వల్ టు ఒక ఈక్వేషన్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ xలో మనం తీసుకొస్తాం అనమాట. అలాగా స్ట్రీమ్ లైన్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఇస్తే చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు పాత్ లైన్ ఉంది కదా, అంటే ఒకే ఒక పార్టికల్ అనేది ఎక్కడెక్కడ ఫ్లో అవుతుందో ఒక చీమను ఫాలో అయినట్టుగా దాన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తాం కదా. ఈ పాత్ లైన్ అనేది దాన్ని అది క్రాస్ అవ్వచ్చు, ఎందుకంటే టైము ఇక్కడ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర పార్టికల్ ఇక్కడ ఉంది, t ఈక్వల్ టు 1 దగ్గర ఇక్కడ ఉందనుకోండి, ఇలా దాటి మళ్ళీ t ఈక్వల్ టు ఏ 4 దగ్గర 5 దగ్గర ఇక్కడికి రావచ్చు. సో పాత్ లైన్ అనేది దాన్ని అది క్రాస్ అవ్వగలదు, బట్ స్ట్రీమ్ లైన్ అనేది క్రాస్ అవ్వగలదా అంటే అవ్వలేదు. ఇది స్ట్రీమ్ లైన్కి పాత్ లైన్కి ఉన్న తేడా. సో ఇంకా కంటిన్యూటీ ఈక్వేషన్ కూడా ఈ క్లాస్లో అవగొట్టేద్దాం అనుకున్నాను, కానీ వీడియో పెద్దదైపోతుంది అనిపించింది. సో నేను కంటిన్యూటీ ఈక్వేషన్ అండ్ 1-2 న్యూమరికల్స్ సాల్వ్ చేయడంతో నెక్స్ట్ పార్ట్ 3లో కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టడీ ఫ్లో ఉంటుంది కదా, ఈ స్టడీ ఫ్లోకి స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, పాత్ లైన్ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట. అంటే సింగిల్ లైన్తో నువ్వు స్ట్రీమ్ లైన్ చూపించవచ్చు, స్ట్రీక్ లైన్ చూపించవచ్చు, పాత్ లైన్ చూపించవచ్చు ఎప్పుడు స్టడీ ఫ్లో అయితే. అన్స్టడీ ఫ్లో అయితే కొంచెం మారుతాయి అన్నమాట. అవి 3 డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి, అందుకే 3 ఒకలా ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారని అన్నాను. సో ఈ వీడియోలో అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ నా సబ్జెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే, నన్ను ఇన్స్పైర్ చేయాలనుకున్నా, నన్ను మోటివేట్ చేయాలనుకున్నా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 3లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.